హలో ఫ్రెండ్స్, రవ్వ లడ్డు చేయమని పిల్లలు అడిగితే రవ్వ లడ్డు చేద్దామని చేస్తున్నాను. ముందుగా అయితే బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యిలో పిల్లలు ఇద్దరే కదా అని చెప్పి నేను 1 గ్లాస్ మాత్రమే చేస్తున్నాను. 1 గ్లాస్ రవ్వ తీసుకొని నేతిలో వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. పిండి బాగా వేగిన తర్వాత, రవ్వ బాగా వేగిన తర్వాత మనకి తెలుస్తుంది. తడిగా ఉండేది పోయి పొడి పొడిగా వస్తుంది. రవ్వ బాగా పొడి పొడిగా వచ్చేదాకా వేయించుకోండి. అయితే మాత్రం మధ్యలో మాత్రం వేయించకుండా ఉండద్దు, అడుగు మాడిపోతుంది. మ్యాక్సిమం కలుపుతానే ఉండండి. కిందది పైకి పైది కిందకి ఇట్లా కలుపుతానే ఉండండి. అయిన తర్వాత బాగా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం 1 గ్లాసు ఉప్మా రవ్వకి 1/2 గ్లాసు చక్కెర తీసుకోవాలి. 1/2 గ్లాస్ చక్కెర తీసుకున్న తర్వాత దానిని మామూలుగా అందరైతే చక్కెరని మామూలుగానే యాడ్ చేసేస్తారండి. నేనైతే యాడ్ చేయను, అలా చేయను. ఎందుకంటే పండు కింద ఆ పలుకులు పడి తగులుతూ ఉంటాయి, అందుకే పిల్లలు ఎక్కువ ఇది చేయరు. నేను 1 గ్లాసు ఉప్మా రవ్వకి 1/2 గ్లాసు షుగర్ తీసుకొని మిక్సీకి పట్టుకున్నానండి. బాగా పొడి పొడిగా మెత్తగా మిక్సీకి పట్టుకున్నాను. మిక్సీకి పట్టుకొని ఉప్మా రవ్వలో యాడ్ చేస్తాను. మామూలుగా ఉప్మా రవ్వ బాగా చల్లారిన తర్వాత, ఉప్మా రవ్వ చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకున్న షుగర్ని మనం ఉప్మా రవ్వలో వేసేయాలండి. వేసేసి అది చక్కెరని మిక్సీ పట్టుకున్నప్పుడు చక్కెర కొద్దిగా ఉండలుగా అట్లా ఉంటుంది. మనం ఉప్మా రవ్వలో చక్కెర పొడి వేసిన తర్వాత బాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకొని ఉండలు ఏం లేకుండా చూసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నాను. నేను ముందుగానే పాలని ఉండలు చేయడానికి ముందుగానే నేను పాలని కాగబెట్టి పక్కన పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు పాలు కాగబెట్టుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పాలని ఇప్పుడు ఈ షుగరు రవ్వలో కలుపుతున్నాను. నాకు మితం తెలిసిపోతుంది కాబట్టి నేను ఒక్కసారే వేసేసుకొని కలిపేసుకున్నాను. మీరు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఎక్కువ లూజ్ అయిపోతే మళ్ళీ లడ్డు రాదు, విరిగిపోతుంది. లడ్డు కలపడానికి కూడా అసలు రాదు. నాకు తెలుస్తుంది కాబట్టి, నాకు ఎంత పోసుకోవాలో తెలుసు కాబట్టి నేను ఒకసారిగా వేసేసుకున్నాను. ఇలా కలుపుతున్నప్పుడే మనం ఇట్లా పట్టుకోగానే మనకి ముద్దగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోండి. నేను ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కనే పెట్టుకున్నాను. ఆ ప్లేట్కి 1 గ్లాసు ఉప్మా రవ్వకి నాకు 9 లడ్డూస్ వచ్చాయండి. బాగా కలుపుకున్న తర్వాత రౌండ్లు చేసుకొని లడ్డూ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. మాకు పిల్లలు ఎక్కువగా తినరండి బాదం పప్పు, జీడిపప్పు, అందుకే నేను వేయలేదు. వాళ్ళు ప్లెయిన్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు, అందుకోసమని ప్లెయిన్గానే చేస్తున్నాను. మాకు ఇక్కడ చెరువు దగ్గరే అండి. చెరువు దగ్గర వల్ల ఎక్కువ అందరికీ జలుబులు, దగ్గులు ఇలా ఎక్కువ ఇదిగా ఉన్నాయి. అందుకే ఎక్కువ కూడా చేయలేదు. పిల్లలు ఏదో అడిగారు అని చెప్పి ఫార్మాలిటీ కోసమని 1 గ్లాసే వేసి చేశాను. లడ్డూస్ తిని చూడండి ఎంత బాగుంటాయో. చాలా 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 మెత్తగా ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు ఒక 2 వీక్స్ దాకా చెడిపోకుండా ఉంటాయి. మీరు పాలు పోసినా కూడా గట్టిగానే ఉండవు. ఇలా ఇంచగా ఇట్లా పట్టుకోగానే మనకి చేతికొచ్చేస్తుంది. అంత స్మూత్గా అంత బాగుంటాయి లడ్డూస్ మాత్రం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కుదిరితే